सर्वदा ध्यानं शान्तं पद्मास्तनस्तं शशधरमुकुटं पञ्चवक्त्रं त्रिनेत्रं शूलं भद्रजगणगं वरुषमहतं दक्षभागे महन्तं नागं वासुदिगण्डाफलेतमम शाङ्कुशं वामभागे नानालङ्कारदीप्तसफलदिगमनिनिभं मारपतीशं तं नमामि वन्दे शम्भुमहापतिं सुरवरं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाकवनयनं वन्दे मुकुन्दाप्रियं वन्दे भक्तजनाश्रियं च वरदं वन्दे शिवं शङ्करं पंच प्राण ज्योति भोवाळू हरिहरा अनेक सुरवरा मार्ग दूसरा नसे के पाहता मन श्रेष्ठ गुरु जगता भोवाळू गुरुराज भक्त जनकाज राखी ममलाज आलो मे शरण मन विश्व भोवाळू तू तारक सद्गुरु मुराती बाधित बाबा जन उदराती भोवाळू गुरुलिंगा संगम सेवा स्वधर्म पुराठेवा भोवाळू गुरुला आरती लावून बंज प्राण ज्योती भोवाळू करी दया कृपेची छाया हरे बाबा श्रेष्ठ गुरुराया प्रेमे वाळी नाही ओम गाले लोटांगण वंदिने चरण डोळ्यान पाविन रूप तुझे प्रेमालिंगन आनंद भोजन अमेव वाळी रमणे नमः तमेव माता पिता तमेव बंधु सखा तमेव विद्याधरणं तमेव सर्वं मम देव ओम महादेवी च विद्महे विष्णुपत्न्यै तन्नो लक्ष्मी प्रचोदयात् जय बोलो गो माता की जय लक्ष्मी नारायण भगवान की जय रेवाखंडे श्री रमा सहित श्री रमा सहित सत्यनारायण स्वामी भगवान की ఓం అమ్మ మీ చేతిలో అక్షంతలు దేవుడి దగ్గర వేసేసి నమస్కారం చేసుకోండి మళ్ళీ చేతిలో అక్షంతలు పట్టుకోండి అథ తృతీయోధ్యాయ ప్రారంభః పూర్వ సత్యమా కవలవగా భడరాజు ఉండేవాడు అతడు సత్ ప్రవర్తన కలిగి ఉండేవాడు అతని భార్య చాలా సౌందర్యవతి మంచి గుణముగలది ఆ దంపతుల కణాలు భద్రశీలానైన దేవి రమణ అనే భార్యతో కలిసి సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని కూడా ఆచరిస్తున్న వారేను అలా వ్రతము తీసుకుండగా ఒక వైశ్యుడు అనంతమైన ధర్మతో ఒక పడవను నింపుకొని తన వ్యాపార నిమిత్తము బయలుదేరి ఆ రాజు చేస్తున్నటువంటి వ్రతమును చూసి తన పడవను ఒడ్డుకు పట్టించి రాజు దగ్గరికి వెళ్ళి విధముగా అడిగాను, అయ్యా ఓ రాజా, మీరు ఇప్పుడు చేస్తున్న వ్రతం ఏది ప్రశ్నించగా
అప్పుడు ఆ రాజు ఈ విధంగా చెప్తున్నారు, ఓ ఈశ్వరా, ఇది శ్రీ రమాసేత సత్యనారాయణ స్వామిగా వ్రతమును వలన స్వామి సంతుష్టుడై అతని కష్టములన్నీ తొలగిపోయి సకల సంపదలు కూడా పొందినవాడయ్యను. ఇంకా ఈ యొక్క వ్రతమును ఎవరైతే ఆచరిస్తున్నారో చెప్తున్నాను వినుడు. ఒకప్పుడు ఒక బ్రాహ్మణి గృహమున సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము జరుగుతున్నది. అటువంటి సమయంలో ఒక కట్టెల మొగని జీవించేవాడు ఒకడు వచ్చి బ్రాహ్మణుడు విధంగా చెప్తున్నారు, నాయన ఇది శ్రీ రమాసేత సత్యనారాయణ స్వామి యొక్క వ్రతమని అంటారు. ఈ యొక్క వ్రతమును ఆచరించిన వారికి ఇహలోకంలో సర్వ సుఖాలు, పరలోకంలో మోక్షము కూడా కలుగుతాయి. అలాగే మనకు ఇలాగే ఇంటికి కూడా వెళ్ళిపోయేవాడు నేను. అలా వారి యొక్క ఇంటికి చేరుకున్న తర్వాత తాను కూడా వ్రతం చేయాలని చెప్పేసి కూడా సంకల్పించుకున్నవాడు నేను. ఆ రాత్రి యందు రాముడు యథాప్రకారం నిర్వర్తించుకొని సుశేషిస్తున్న భక్తితో దేవాది దేవ శ్రీ సత్యనారాయణ స్వామి ప్రభు ఈ యొక్క అనుగ్రహం పొందడై భక్తి శ్రద్ధలతో నేను నీ యొక్క వ్రతమాచరించాలని చెప్పేసి కూడా సంకల్పించుకున్నాను స్వామి. సరైన ధనము నా దగ్గర లేదు, సరైన ద్రవ్యము కూడా నా దగ్గర లేదు స్వామి. మరి నేను నీ యొక్క వ్రతం నిరాకరించాలని చెప్పేసి కూడా బాధపడుతున్న వాడిని నేను. స్వామి, మరి నేను చేసేది కట్టెల వ్యాపారం కనుక ఈ రోజు ఈ యొక్క కట్టెల మధ్య ఏదైతే డబ్బు వస్తుందో ఆ యొక్క డబ్బుతో నేను ఈ యొక్క వ్రతాన్ని కూడా ఆచరిస్తాను కూడా మొక్కుకొని ఆ కట్టెల ఆవిడ భుజం మీద పెట్టుకొని తన వ్యాపార నిమిత్తము పట్టణాన్ని కూడా బయలుదేరిన వాడయ్యను. ఆ యొక్క పట్టణమున ధనవంతులున్న వేదికి వెళ్ళి ఆ యొక్క కట్టెలమ్మగా ఎప్పటికంటే రెండవ ధనం వచ్చను. అందరూ పెట్టి సంతోషించి బంధుమిత్రులను బ్రాహ్మణులతో కూడా ఆహ్వానించుకొని యథావిధిగా శ్రీ రమాసేత సత్యనారాయణ స్వామి యొక్క ప్రధానములు కూడా జరిపించుకున్నవాడు. ఆయన స్నానంతరం భక్తి శ్రద్ధలతో స్వామి వారిని పూజించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకుని ఇతరులు కూడా ఇచ్చిన వాడు. ఇలా చేయడం వలన స్వామి సంతుష్టుడై అతని కష్టములన్నీ తొలగిపోయి సకల సంపదలు కూడా పొందిన వాడు. అది మొదలు ప్రతి పౌరుడు పట్టించి రాత్రి దగ్గరికి ఎదురుగా అడిగాను, అయ్యా ఓ రాజా, మీరు ఇప్పుడు చేస్తున్న వ్రతం పేరు ప్రకటించగా అప్పుడు ఆ రాజు విధంగా చెప్తున్నారు, ఓ ఈశ్వరా, ఇదే శ్రీ రమాసేత సత్యనారాయణ స్వామి వ్రతమును అంటారు. మాకు సంతానం లేదు, మాకు సంతానం కలగాలని చెప్పేసి మేము ఈ యొక్క వ్రతం కూడా ఆచరిస్తామని చెప్పేసి